నేను మీ డాక్టర్ రాజశేఖర్ అండి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడ్సీ హాస్పిటల్, విశాఖపట్నం. మోకాళ్ళ నొప్పులతో ఉన్నవాళ్ళు ఇంకా మోకాళ్ళ నొప్పి ఒకసారి వస్తే ఇది అరిగిపోయిందని, అరిగిపోయిన దానికి మోకాళ్ళ మార్పులు ఒక్కటేనా మార్గం అని చాలా భయపడుతూ ఉంటారు. కానీ మోకాళ్ళ అరుగుదల అనేది డిఫరెంట్ స్టేజెస్లో వెళ్తూ ఉంటుంది. అంటే మొదట్లో కొద్దిగా నొప్పి, కింద కూర్చుంటే మాత్రమే నొప్పిగా ఉండటం, లేదా ఎక్కువసేపు నించుంటే నొప్పిగా ఉండడం దగ్గర నుంచి అస్సలు ఇంట్లో కదలలేని స్థాయిలో కూడా నొప్పిగా పెరగచ్చు. ఇది లోపల ఉన్న ఎముకల మధ్యలో ఉన్న గుజ్జు ఎంత అరిగిపోయింది, మోకాళ్ళలోని ఎముకలు ఎంత గట్టిగా తగులుతున్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళ నొప్పి బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ నొప్పి బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ అరుగుదల స్థాయిని బట్టి, వాళ్ళకున్న మెడికల్ ఫిట్నెస్ని బట్టి వాళ్ళకి ఏ ప్రొసీజర్ చేయాలనేది డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఎర్లీ స్టేజెస్లో మా దగ్గరికి వస్తే వాళ్ళకి టాబ్లెట్స్, అలాగే కొన్ని ఎక్సర్సైజులు, అలాగే కొన్ని జాగ్రత్తలు చెప్తాం. అదే మధ్య దశలో మా దగ్గరికి వస్తే వాళ్ళకి మోకాళ్ళలో కొన్ని ఇంజెక్షన్స్, అలాగే మోకాలు తిన్నం చేసే ఆపరేషన్స్ చెప్తాం. అలాగే మోకాలు పూర్తిగా అరిగిపోయిన దశలో మా దగ్గరికి వస్తే అప్పుడు ఇంకా మోకాలు మార్చుకోమని చెప్తాం. సో మోకాలు మారిన ప్రతి ఒక్కరికి రిప్లేస్మెంట్ ఒకటే మార్గం కాదు. మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీరున్న దశను బట్టి, మీకున్న ప్రాబ్లమ్ని బట్టి దాని ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది.